తెలుగు మెథడాలజీ సెకండ్ లెసన్ పార్ట్ 4 అండి. ఇది అక్షరాస్యత పఠనం లిటరసీ అండ్ రీడింగ్ గురించి. ప్రాథమిక పాఠశాలలో పిల్లల్ని చేర్పించిన తర్వాత ఫస్ట్ లక్ష్యం ఏంటి అంటే పిల్లలకి చదవడం నేర్పించాలన్నమాట. ఇదంతా వాడు చదవడం అనేది దేనిపై ఆధారపడి ఉంటుందంటే వాడి అంతర్గత ప్రేరణపై ఉపాధ్యాయుడు ఎలా పిల్లవాడిని మోటివేట్ చేస్తాడు అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట. మనకి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమావేశకులు కేవలం ప్రోత్సాహక సౌలభ్యకర్త పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇందుకు పిల్లలు ఏం చేస్తారు? ధ్వన్యానుకృతులు గుర్తించాలి. ఇలా ధ్వన్యానుకృతులను గుర్తించడానికి ఉన్నంత సులభమేం కాదు. ప్రధానంగా తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 56 అక్షరాలు ఉన్నాయి. ఇందులో 37 గుణింతాక్షరాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు, సంశ్లిష్టాక్షరాలతో కూడి దాదాపు 1000కి పైబడిన అక్షర రూపాలు ఉన్నాయి. అవును కదా? ఇంగ్లీష్ తదితర భాషలు చదవడం కొంత సులభమే. చదవడం అంటే పదాలు, శబ్దాలు చదవడం కాదని వాటిని అర్థం చేసుకుంటూ చదవడం అని భాషావేత్తలు భావిస్తున్నారనమాట. వారి అభిప్రాయంలో పఠనం సృజనాత్మక సంచరాత్మక ప్రక్రియ. పఠనం అనేది ఏంటి? సృజనాత్మక సంచలనాత్మక ప్రక్రియ అనమాట. పిల్లలు పూర్వానుభవాలు ప్రస్తుత పఠనానుభవాలతో జోడించబడితే పఠనం ఆశించిన ఫలితాలను ఇస్తుంది. మరికొందరు భాషావేత్తలు ఏం చెప్తున్నారు? భాషాభ్యసనానికి, లేఖనాభ్యసనానికి పఠనం దగ్గర దారి లాంటిది. డామ్లెన్సీ అభిప్రాయం ప్రకారంగా ఏముంది? మెన్ ఆర్ హ్యూమన్ బికాస్ దే కెన్ టాక్, దే ఆర్ సివిలైజ్డ్ బికాస్ దే కెన్ రీడ్. అంటే మనుషులు మాట్లాడుతూ మానవులయ్యారు, రాస్తూ నాగరికులయ్యారు. ఈ దృష్ట్యా సమాచారాన్ని సంపాదించడమే పరమార్థంగా జరిగే పఠనం పిల్లల్లో ధనాత్మక ప్రవర్తనకు కారణమవుతుంది. ఆలోచన ప్రక్రియను సంపన్నం చేస్తుంది. ఇది ఓ విధంగా దృశ్య రూపం గల మానసిక దృగ్విషయంగా డామ్లెన్సీ చెప్పారనమాట. బికమ్ రీడింగ్ మార్కెట్ ఏ ఫుల్ మ్యాన్ అన్నాడు. అంటే పఠనం మానవుని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దుతుంది అని అర్థం. 2012లో కొందరు విద్యావేత్తలు, పరిశోధకులు పఠనం విషయంలో జరిపిన అధ్యయనాలు, ప్రతిపాదనలు ఈ కింద ఉన్నాయి. ఏంటి? నిరంతరం అచ్చు పుస్తకాలు అందుబాటులో ఉంచగలిగితే పిల్లలు సహజంగా పఠనాన్ని అలవాటు చేసుకుంటారు. నీత పాఠశాలలో పిల్లలు చేరకముందే వారి వయసులకు సరిపోయిన లిఖిత సామాగ్రి వారి పఠనాన్ని అభివృద్ధి చేస్తుంది అని, ఏ విధమైన దుష్ప్రభావాలకు పిల్లలు లోను కారని కూడా ఈ అధ్యయనాలు చెప్తున్నాయి అన్నమాట. సాంకేతిక పరిజ్ఞానం తోడే టెక్నాలజీ అసిస్టెడ్ రీడింగ్ అంటే టీఆర్ఏను అను భావనను విద్యారంగంలో అంకురిస్తుంది. తద్వారా పూర్వ అక్షరాస్యుల లిఖిత భాషా లక్షణాలను అవగాహన చేసుకుని చదవడం స్వయంగా నేర్చుకుంటారని భావిస్తున్నారనమాట. ఇక్కడ బహుళ అక్షరాస్యతలు మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ లిటరసీ. సాధారణ అక్షరాస్యత అను భావనే కాకుండా అక్షరాస్యతకు చెందిన మరికొన్ని భావనలు ఏంటి? ప్రజ్ఞా నైపుణ్యాల వినియోగం అంకాత్మక రూపంలో జరిగితే అది అంకాత్మక అక్షరాస్యత అంటే డిజిటల్ లిటరసీ అంటారు. తర్వాత సంగణకం అంటే కంప్యూటర్ వాడకంలో మెలకువలు తెలిసి ఉంటే అది సంగణక అక్షరాస్యత, కంప్యూటర్ లిటరసీ అంటారు. ప్రసార మాధ్యమాల్లోని ప్రసారాలను విశ్లేషించగలిగే అక్షరాస్యతను ప్రసార మాధ్యమాల అక్షరాస్యత, మీడియా లిటరసీ అంటారు. సమాచారాన్ని విశ్లేషించి సమాచారం కల్పితమా లేక వాస్తవమా అనే అవగాహన ఉంటే ఇది సమాచార రంగ అక్షరాస్యత అవుతుంది. ఇన్ఫర్మేషన్ డొమైన్ లిటరసీ అందుబాటులో ఉన్న సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుట సాంకేతిక అక్షరాస్యత అంటే టెక్నికల్ లిటరసీ. రాజకీయ రంగంలో వస్తున్న మార్పులను విశ్లేషించే సామర్థ్యం రాజకీయ అక్షరాస్యత. పొలిటికల్ లిటరసీ మన జాతి సంస్కృతిని గురించి అవగాహన కల్పించే అక్షరాస్యతను సాంస్కృతిక అక్షరాస్యత. కల్చరల్ లిటరసీ ఇతర సమాజాలు, సంస్కృతులు, వాటిలో అభినందించగల అంశాల పట్ల అవగాహన కలిగి ఉండే అక్షరాస్యతను సాంస్కృతిక అక్షరాస్యత అంటే మల్టిపుల్ కల్చర్ లిటరసీ అంటారు. ప్రతిమలు, బొమ్మలు, ప్రతిబింబాలు, ఆకృతులు మొదలైన వాటిని విమర్శనాత్మకంగా చూడగల అక్షరాస్యతను దృశ్య అక్షరాస్యత అంటారు. విజువల్ లిటరసీ వీటితో పాటు బహుళ అక్షరాస్యత అంటే మల్టిపుల్ లిటరసీ, ప్రాయోగిక అక్షరాస్యత అంటే ఫంక్షనల్ లిటరసీ, విమర్శనాత్మక అక్షరాస్యత, క్రిటికల్ లిటరసీ మరియు రెటరికల్ లిటరసీ అను భావనలు కూడా ఇటీవల కాలంలో వ్యాప్తిలోకి వచ్చాయి. దీని దృష్ట్యా లిటరసీ ఈజ్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ అండ్ ద foundation for the lifelong learning. It is fully essential to solid and human development in its ability to transform lives అన్న మహితోక్తి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోదగిందే. అంటే అక్షరాస్యత మానవుల ప్రాథమిక హక్కు అని,
జీవితాంత అభ్యసనానికి పునాది అని చెప్పవచ్చు. సామాజిక వైయక్తిక జీవితాల్లో పరివర్తన కలిగించే శక్తియుక్తులు గల ఈ అక్షరాస్యత మానవాళికి అందుబాటులోకి వచ్చిన వరమని కూడా మనం భావించవచ్చు. తర్వాత అక్షరాస్యత మరియు పఠనం, లిటరసీ అండ్ రీడింగ్. ప్రాథమిక పాఠశాలలో ప్రవేశం పొందిన పిల్లలకు పఠనాన్ని అభ్యసించడం, నేర్చుకోవడం లక్ష్యాలుగా ఉంటుంది. పఠనాభ్యసన ప్రక్రియలో పఠిత పాత్ర ప్రధానమైనది. ఉపాధ్యాయులు తదితరులు సౌలభ్యకర్తలు, ప్రోత్సాహకులు మాత్రమే. ఇందుకు పిల్లలు ఇక్కడ ఆల్రెడీ ముందు చదివిందే ఉంది. ముందు చదివిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా చూద్దాం. ప్రయాణంలో రోడ్ల మీద గుర్తుల పట్ల అవగాహన, వాటిని పాటించడం, రోడ్డు ఖాళీగా ఉన్న నియమాలు పాటించడం, అవగాహన అక్షరాస్యత. దీన్ని రవాణా అక్షరాస్యత, ట్రాన్స్పోర్ట్ లిటరసీ అంటారు. అయితే ఆధునిక కాలంలో ఈ అక్షరాస్యతలు నేర్చుకుని ఆచరించే వాళ్ళు తక్కువగా ఉంటారని మన సామాజిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మిక అక్షరాస్యత, పర్యావరణ అక్షరాస్యత, వైద్య సంబంధ అక్షరాస్యత, వినియోగ వస్తువుల అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత అనే భావనలు కూడా నేడు సమాజంలో కనబడుతున్నాయి. ప్రస్తుతం పాఠశాల సందర్భం ప్రారంభ అక్షరాస్యత ప్రాధాన్యత అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్లీ లిటరసీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కరెంట్ స్కూలింగ్ అనమాట. భాషాభివృద్ధి మానవ జీవితంలో శైశవ దశ నుంచే ప్రారంభమవుతుంది. అవును, మన చైల్డ్హుడ్ నుంచే పరిసరాల్లో మాట్లాడే భాషలను పిల్లలు నేర్చుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పిల్లల అక్షరాస్యత, సంపార్జన, సంపాదన పలు సామాజిక, జైవిక, వైయక్తిక కారణాలపై ఆధారపడి ఉంటుంది. భయరహిత పరిసరాల్లో పిల్లలు స్వేచ్ఛగా భాషను నేర్చుకుంటారు. ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరం. తల్లిదండ్రులు ఇంట్లో భయం లేదు వాతావరణం కల్పించినప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం పిల్లలకు కల్పించాలి. ఇలాంటి అనుభవాలు కల్పిస్తే ప్రారంభ పాఠశాల దశలో పిల్లల భాషాభ్యాసం చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ప్రాథమిక తరగతుల్లో ముఖ్యంగా 1-2 తరగతుల పిల్లల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తరగతి భాషకు అనుసంధానం చేయాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉంది. గతంలో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం ఒకదానికి ఒకటి భిన్నమైన పద్ధతులను భావించేవారు. నిజానికి పిల్లలు ముందు వింటారు, తర్వాత మాట్లాడతారు, తర్వాత అక్షరాలను గుర్తుపడతారు, చదువుతారు, తర్వాత రాస్తారు. కానీ దీనికి భిన్నంగా పిల్లలు బడికి రాగానే ఈ వరుస క్రమాన్ని పాటించకుండా అక్షరాలు దిద్దించడం జరుగుతుంది ఇప్పుడు స్కూల్స్లో. చదువు చెప్పడం, రాయడంతో మొదలు పెడుతున్నాం అన్నమాట. అంటే మనం చదవడం నేర్పడంతో స్టార్ట్ చేయాల్సింది రాయడం నేర్పడంతో స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ స్కూల్స్లో. కానీ ఆధునిక కాలంలో 1980 నుంచి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, రాస్తున్నారు, భాషా నైపుణ్యాలు ఎలా అలవర్చుకుంటున్నారు అనే అంశం పట్ల విద్యావేత్తల దృక్పథంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పు చెందిన దృక్పథాలను అనుసరించి భాష నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ఒకదాని తర్వాత ఒకటి అలవడుతూ ఉంటాయి. వినడం, మాట్లాడడం అనేవి చదవడం కంటే ముందే అలవడతాయి. ఇంట్లో పిల్లలు నేర్చుకుంటున్న క్రమాన్ని పాఠశాలలోనూ పాటించాలి. అంటే అక్షరాస్యత శైశవ దశ నుండి ప్రారంభమవుతుంది. దానికి పరిసరాలు దోహదం చేస్తూ ఉంటాయన్నమాట. బడికి రాకముందే పిల్లలు భాషను నేర్చుకుంటున్నారు, పొందుతున్నారు, సంపార్జిస్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, సామాజిక పరిసరాలు ఒక విధంగా ఈ విధిని నిర్వహిస్తున్నాయి. పిల్లల కథలు చదివి వినిపించడం వల్ల భాష మరింతగా పట్టుబడుతుందని జాతీయ పట్టణాభివృద్ధి మిషన్ 1985లో తేల్చిచెప్పింది. తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ బాధ్యత నిర్వహించినట్లయితే 1-5 సంవత్సరాల వయసున్న పిల్లలు ప్రారంభ పాఠశాల దశలో భాషాభ్యసనంలో ముందంజలో ఉంటారని చెప్తుందన్నమాట. కానీ ఈ బాధ్యత తల్లిదండ్రులు, సంరక్షకులు సరిగా నిర్వర్తించడం లేదు. ఎందుకు? ప్రపంచీకరణ ప్రభావంతో పెరిగిన జీవన వ్యయం భరించడానికి తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడము, గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కారణాన పిల్లలకు కథలు చెప్పేవాళ్ళు, కథలు వినిపించేవాళ్ళు కరువైపోతున్నారు. ఇప్పుడున్న చిన్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు కాకపోవడం వల్ల ఈనాడు శిశు సంరక్షణ కేంద్రాలు, శిశు పాఠశాలలకు ప్రాధాన్యత లభిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను భాషాభ్యాసంలో విద్యాభివృద్ధి కోసం కొంత సమయం కేటాయించగలిగితే శైశవ దశలోనే అక్షరాస్యత సంపాదనలో పిల్లలు సఫలమవుతారని, భాషపై పట్టు సాధిస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో మాట్లాడే భాష పిల్లల అక్షరాస్యత మీద కూడా భాషా అభ్యసనం మీద ప్రభావితం చూపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు వేరు భాషలు మాట్లాడే వాళ్ళ ఈ పరిసరాల భాష మరొకటైతే భాషాభ్యసనంలో 3 భాషల ప్రభావము ఉంటుంది. అయితే పాఠశాలలో మాట్లాడే భాష సమవయస్కులతో కాబట్టి త్వరగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ సందర్భంలో విద్యా ప్రపంచంలో ఈనాటి తల్లిదండ్రుల పాత్రను గుర్తును చేస్తూ తల్లిదండ్రులు ప్రతిరోజు చదవాలి, లేకపోతే వారి పిల్లలు జీవితంలో అనుత్తీర్ణులవుతారు అని
వక్తలు అంటున్నారనమాట. నెక్స్ట్ పార్ట్‌లో భాషాభ్యాసనం సాహిత్యం పాత్ర గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా?